ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7 అవుతుంది మామ. ఈ రోజు అయితే మేము ఏ మార్కెట్ కి వెళ్ళట్లేదు, ఎందుకంటే బండిలో చాలా వరకు జామకాయ ఉండిపోయింది మామ. నిన్న అయితే మేము 270 కిలోలు జామకాయ అయితే వేసాం కదా, దాంట్లోనే ఒక 120 కిలోల వరకు అయితే మిగిలిపోయింది మామ. నిన్న ఎంతవరకు వెళ్ళలేదు. అందులోకి జామకాయ కూడా కొంచెం పచ్చిగా అయితే కనపడింది చూడడానికి. అందువల్ల చాలా మంది అయితే వచ్చి చూసుకుని అయితే వెళ్ళిపోయారు. కలర్ అయితే మాత్రం కొంచెం పచ్చిగా అయితే ఉంది మామ. కాయ కూడా పచ్చిదే. అందుకని వ్యాపారం అయితే నేను అసలు జరగలేదు. అందుకని ఇంకా ఈ రోజు కూడా మేము ఏ మార్కెట్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఉన్న సరికి అయితే ఈ రోజు క్లోజ్ చేసేసి రేపు పొద్దున అయితే మళ్ళీ వెజిటేబుల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇంకా జామకాయకి అయితే వెళ్తున్నాం. అసలు మన వ్యాపారం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఈ రోజు అయితే నేను గుడిమల్కాపూర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను మామ. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని నేను మార్కెట్కి అయితే బండి మీద అయితే బయలుదేరాను మామ. ఎందుకంటే బండిలో జామకాయ ఉంది కదా ఆటోలో. ఆటో అయితే మా బావ మా నాన్న అయితే తీసుకుని అయితే వెళ్ళారు దాన్ని రోడ్డు మీదకి అమ్మడానికి. నేనైతే మోటార్ సైకిల్ వేసుకుని గుడిమల్కాపూర్ అయితే వెళ్తున్నాను మామ. ఎందుకంటే అందరూ గుడిమల్కాపూర్ వెళ్ళి అక్కడ రేట్లు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పి అయితే అంటున్నారు. నేను కూడా అసలు మార్కెట్ అయితే చూడలేదు ఇప్పటివరకు. ఒకసారి చూసినట్టు ఉంటది కదా, నేను కూడా ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి అయితే వచ్చాను మా మార్కెట్ కి. మనం అయితే గుడిమల్కాపూర్ అయితే వచ్చేసాము. ఇది నేను కూరగాయల మార్కెట్ అనుకున్నాను, కానీ ఇది పూల మార్కెట్. ఇది పూల మార్కెట్ గేట్ ఇది కాదని చెప్పి మళ్ళీ పక్కనే ఉంటది మామ. ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ కూడా ఈ పక్కనే ఉంటది. మేమైతే వెజిటేబుల్ మార్కెట్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ అసలు మామూలు ట్రాఫిక్ అయితే కాదు, రోడ్డు కూడా కొంచెం చిన్నది. ఇది ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ట్రాఫిక్ అయితే ఉంది మామ. లోపలికి వెళ్ళడానికి అసలు కుదరట్లేదు బండి మీద వెళ్ళడానికి. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అయితే చెప్పారు మామ, ఈ మార్కెట్ కాడ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పి. నిజంగా అలాగే ట్రాఫిక్ అయితే ఉంది, కానీ గేట్ బయటే ఉంది. గేట్ లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ ఫ్రీగానే లోపలికి అయితే వెళ్ళిపోయాం. మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ నుంచే కనపడుతున్నాయి మామ. మొత్తం అంతా కూడా ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నేను ఈ గేట్ నుంచి వెళ్ళగానే ఎంట్రన్స్ లో అయితే ఆకుకూరలు అయితే అమ్ముతున్నారు. ఆకుకూరలు అయితే మాత్రం చాలా ఎక్కువ అయితే కనపడుతున్నాయి మామ. ఇక్కడ మనం బోయినపల్లి మార్కెట్కి వెళ్తాం కదా, అక్కడైతే ఆకుకూరలు ఉండవు. ఎన్టీఆర్ మార్కెట్ లో ఆకుకూరలు చాలా ఉంటాయి, కానీ అక్కడ మీద ఇంకొంచెం ఎక్కువైతే ఉన్నాయి ఈ గుడిమల్కాపూర్ మార్కెట్లో అయితే. ఇక్కడ ఒంటిపాడు మార్కెట్కి వెళ్తాం కదా, అక్కడ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ఆకుకూరలు అయితే. ఇక్కడైతే మాత్రం ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మామ. అలాగే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు పాలకూర వచ్చి 250 కట్టలు, 200 కట్టలు 250 రూపాయలు. అంటే కట్ట ఎంత పడింది? కట్ట రూపాయి పావులు ఎంతో పడింది అంతే. కట్టలు అయితే మాత్రం చాలా తక్కువ రేటు మామ. ఈ కొత్తిమీర వచ్చి కట్ట వచ్చి 10 రూపాయలు మామ. కొత్తిమీర కట్ట అయితే 10 రూపాయలు. ఇది కొత్తిమీర అయితే అంత ఫ్రెష్గా లేదు, అందుకని చెప్పి 10 రూపాయలు ఇది కట్ట అయితే. తోటకూర కూడా అంతే మా. తోటకూర కట్టలు కూడా కట్ట వచ్చి 200 కట్టలు వచ్చి 250 రూపాయలు తోటకూర కట్టలు అయితే. అవి అయితే చాలా చిన్నగా రబ్బర్లు వేసి అయితే కడతారు. అంటే మీరు పెద్ద పెద్ద కట్టలు అయితే ఊహించుకోకండి, చాలా చిన్నగా ఉంటాయి కట్టలు అయితే. కొత్తిమీర కట్ట ఒకటే పెద్దగా ఉంటుంది, మిగిలినవన్నీ కూడా చాలా చిన్న కట్టలు అయితే ఉంటాయి. అవి అయితే 200 కట్టలు 250 రూపాయలు అలా అయితే ఉన్నాయి మామ రేట్లు. ఆకుకూరలు అయితే మాత్రం చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. గోంగూర కట్టలు కూడా 10కి 2 కట్టలు అలా అయితే ఇస్తున్నారు. ఆకుకూరలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇదంతా కూడా ఉల్లిపాయ మార్కెట్ మామ. ఉల్లిపాయలు అయితే ఇది 45 రూపాయలు చెప్పారు. ఇది ఉల్లిపాయ 45 రూపాయలు. అసలు ఇది ఎందుకో నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే బయట బండి మీద అమ్మేస్తున్నారు మామ. 3 కేజీలు 100, 3 కేజీలు 100, 2 కేజీలు 100 అలా అమ్ముతున్నారు. ఆ ఉల్లిపాయలే వీటికంటే చాలా బాగున్నాయి, కానీ ఇది మార్కెట్లోనే 45 రూపాయలు చెప్తున్నారు. చాలా ఎక్కువ రేటు ఉల్లిపాయ అయితే. తర్వాత ఇక్కడ ఈయన వేసుకున్నారు మామ. ఈయన వేసుకున్నది ఎంత అంటే బండి మీద వేసుకున్నారంట ఈయన, ఒక ఆయన. అదైతే 35 రూపాయలు అయితే పడింది. అది కొంచెం అటు ఇటుగా ఉంది, అంటే 50-50 క్వాలిటీ అయితే ఉంది. అదైతే 35 రూపాయలకి అయితే వేసుకున్నాడు ఆయన బండి మీద. అంటే ఉల్లిపాయ ఆల్రెడీ టాప్ రేట్లో ఉంది. బయట అంతా కూడా ఉల్లిపాయ చాలా రేటు ఉంది. ఇప్పుడు రేటు కొంచెం పెరిగింది, అందుకే ఈ రేట్లు అయితే అమ్ముతున్నారు. కానీ మార్కెట్లో ఈ రేట్ అంటే చాలా ఎక్కువే. ఇప్పుడు ఈ క్యాబేజ్ చూడండి మా, మొత్తం అంతా కూడా వేస్ట్గా అయితే పడేసారు. దీన్ని వేస్ట్ అయిపోయింది, అంటే సేల్ అవ్వలేదు అనుకుంటా, వేస్ట్ అయిపోయింది క్యాబేజ్ అంతా కూడా. చాలా ఎక్కువ క్యాబేజ్ ఉంది, అదైతే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ మునక్కాడ వచ్చి 250 రూపాయలు చెప్తున్నారు. 200కి అయితే ఇస్తారంట. వెళ్ళిపోతుంటే అడుగుతున్నారు, మన రేట్ అడిగి వెళ్ళిపోతుంటే 200కి వేసుకొని చెప్పి అయితే పిలుస్తున్నారు. మునక్కాడ అయితే మాత్రం చాలా రేట్ ఉంది మా. బోయినపల్లి మార్కెట్లో కూడా అంతే రేట్ ఉంది, చాలా ఎక్కువ రేటు. ఈ దొండకాయ వచ్చి 50 కేజీలు వస్తాయి. దొండకాయ అయితే బాగానే ఉంది, ఇది ఫ్రెష్గానే ఉంది, కాయ అయితే పచ్చిగానే ఉంది. ఈ దొండకాయ వచ్చి బ్యాగ్ వచ్చి 1100 చెప్తున్నారు, అంటే 1200 చెప్తున్నారు. 1100కి అయితే మన పక్కన ఒక ఆయనకైతే 1100కి అయితే వేస్తున్నారు ఈ దొండకాయ. అంటే చూడండి మరి దాన్ని బట్టి కేజీ ఎంత అయిందో. 50 రూపాయలు, 50 కేజీలు బస్తా 1100 బ్యాగ్ వచ్చి. ఈ అరటికాయలు వచ్చి 200 రూపాయలు అరటికాయల. గెల అయితే మాత్రం చాలా బాగుంది మామ. ఇది కొంచెం కాయ అయితే బాగుంది. కాయ వచ్చి ఇదైతే 250 రూపాయలు చెప్తున్నారు. 200కి అయితే వస్తుందంట. అంటే మనం రేట్ అడిగి వెళ్ళిపోతుంటే పిలుస్తారు మామ 200కి పట్టుకెళ్ళని చెప్పి. ఆ రకంగా అయితే చెప్తున్నారు. ఇది బ్లాక్ మిర్చి. ఈ మిర్చి వచ్చి 25 రూపాయలు మార్కెట్లో. మిర్చి అయితే క్వాలిటీగా ఉంది, కానీ రేట్ అయితే పెరిగింది కొంచెం. ఇంతకుముందు అంత రేట్ ఉండేది కాదు. ఇంతకు ముందు అంటే ఎప్పుడో కాదు, ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే 20-22 అలా అయితే ఉండేది. కానీ ఇప్పుడు 25 రూపాయలు లాస్ట్ ఇది. ఈ వైట్ మిర్చి వచ్చి 20 రూపాయలు, కొంచెం తగ్గుతుంది 2 రూపాయలు, 20 రూపాయలు అయితే చెప్తున్నారు. మార్కెట్ మొత్తం ఇదే ఉంది మామ. ఈ కాలీఫ్లవర్ ఉంది మొత్తం మార్కెట్ అంతా కూడా ఇదే ఉంది. ఈ మార్కెటే కాదు, ఈ మార్కెట్లోనే ఇదే ఉంది, బోయినపల్లి మార్కెట్లోనే ఇదే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కాలీఫ్లవర్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది సీజన్ ఇప్పుడు కాలీఫ్లవర్కి, అందుకని చెప్పి చాలా కాలీఫ్లవర్ అయితే వచ్చేస్తుంది.
15 పువ్వులు బ్యాగ్ వచ్చి ఇప్పుడు అక్కడ కనపడుతున్నాయి కదా, అది 15 పువ్వులు బ్యాగ్ వచ్చి 100 రూపాయలు అయితే పడుతుంది. 100 రూపాయలు అంటే 15 పువ్వుల బ్యాగ్ చాలా చాలా తక్కువ రేటు. ఒక్కొక్కసారి అయితే లాస్ట్ టైం అయితే బోయినపల్లిలో 50 రూపాయలు కూడా బ్యాగ్ ఇచ్చారంట. లాస్ట్ టైం అంటే ఒక 2-3 డేస్ బ్యాగ్ అయితే 50 రూపాయలకే 15 సంచులు బ్యాగ్ అయితే ఇచ్చేసారంట. అంటే ఇక టైం అయిపోయే కొద్ది అలా అయితే వచ్చేస్తాయి. టమాటా అయితే పిచ్చ క్వాలిటీ అయితే ఉందమ్మా. ఇది బండి మీద అయితే వేసుకుంటున్నారు, నేనైతే చూసాను. ఒక్క కాయ కూడా వేస్టేజ్ అయితే రావట్లేదు. మొత్తం అంతా కూడా టమాటా చాలా బాగుంది. ట్రే వచ్చి 450 రూపాయలు. ఈ పక్కన టమాటా ఉంది, 36 ట్రేలు వేసుకున్నాడు మా ఒకే ఆయన. మొత్తం లాట్ అంతా తీసుకున్నాడు. ఆయనకైతే 350 రూపాయలకి అయితే వేసారు. ఇదిగో ఈ టమాటా 350 రూపాయలు అంటే చాలా తక్కువ రేటు. మనకైతే 450 చెప్తున్నారు, 400కి అయితే వస్తుంది. టమాటా అయితే చాలా క్వాలిటీ ఉంది. ఈ సొరకాయ వచ్చి 150 రూపాయలు. ఇది సొరకాయ కవర్ వచ్చి 150 రూపాయలు. ఈ క్యాబేజ్ వచ్చి 15 రూపాయలు. ఇందాక మీకు వేస్టేజ్ అయిపోయింది చూసారా క్యాబేజ్, చాలా క్యాబేజ్ పోయింది అక్కడ. కానీ ఇక్కడ క్యాబేజ్ అయితే చాలా బాగుంది, అంటే ఫ్రెష్గానే ఉంది. ఇది వచ్చి క్యాబేజ్ వచ్చి 15 రూపాయలు కేజీ. ఆ సొరకాయ వచ్చి 150 రూపాయలు కవర్ అంటే 15 ఉంటాయి సొరకాయలు దాంట్లో. ఈ వంకాయ వచ్చి 15 రూపాయలు మా కేజీ. వంకాయ అయితే చాలా డౌన్ అయిపోయింది మార్కెట్లో. ఈ మార్కెట్లోనే కదా, అన్ని మార్కెట్లోనూ కూడా వంకాయ అంతా డౌన్లోనే ఉంది. అంటే ఇంకొక మార్కెట్లో డౌన్ ఉందంటే ఇంక మొత్తం అంతా డౌనే ఉంటుంది కదా. 15 రూపాయలు మా ₹1-2 తేడా ఉంటుంది. అంతే ఆ మార్కెట్కి ఈ మార్కెట్కి రేట్లన్నీ కూడా ఇంచుమించు ఒకలానే ఉంటాయి. 15 రూపాయలు వంకాయ, 25 రూపాయలు అయితే ఈ బెండకాయ అయితే మాత్రం అస్సలు బాగోలేదు. కాయ అయితే మాత్రం చాలా పొడవు ఉంది. అలాగే ముదరకాయ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ బెండకాయ అయితే అంత క్వాలిటీగా అయితే లేదు, కానీ 25 రూపాయలు అయితే చెప్తున్నారు. 25 రూపాయలు అంటే చాలా 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 ఎక్కువ ఇది బెండకాయ. అంటే మరి బాగోలేదు కాయ, అందుకని ఎక్కువ అంటున్నాను నేను. బాగుంటుంది 30 రూపాయలు ఉన్నా పర్లేదు. ఈ చింతకాయ వచ్చి 20 రూపాయలు మా కేజీ 20 రూపాయలు అంటే నేను ఎప్పుడు దీని గురించి వినలేదు, మార్కెట్లో ఎప్పుడు చూడలేదు కూడా, ఇక్కడే చూసాను. అంటే సీజన్కి వస్తుందంట అది. ఈ మధ్య అయితే మార్కెట్లో చూడలేదు. చింతకాయ అయితే 20 రూపాయలు అయితే చెప్తున్నారు మా ఇక్కడ కేజీ. చింతకాయ అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. కొంతమంది కామెంట్స్లో అడిగారు నన్ను, చింతకాయ దొరకట్లేదా మార్కెట్లో అని చెప్పి అయితే చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడైతే చింతకాయ అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఏంటిది కాకరకాయ వచ్చి 250 రూపాయలు మా బ్యాగ్ కాకరకాయ. ఇదైతే 40 రూపాయలు క్యాప్సికం. 10 కేజీల బ్యాగ్ వచ్చి 400 ఇది క్యాప్సికంలో కూడా 2-3 రకాలు అయితే ఉన్నాయి మామ. అంటే చిన్నది ఇది ఇప్పుడు మీకు చూపించింది. క్యాప్సికంలో కూడా రకాలు ఉన్నాయి. ఇదైతే ఒళ్ళిపోయినట్టుంది మామ. కాయ అయితే మాత్రం మెత్తపడిపోయింది, ఒళ్ళిపోయినట్టుంది. కాకరకాయ అయితే 25 రూపాయలు కేజీ. అంటే మార్కెట్లో రేటు పెరిగిందిలే కాకరకాయ. ఇంతకు ముందు ఉన్నంత రేట్లు లేవు. ఇంతకుముందు 200 అలా ఉండేది, కానీ ఇప్పుడైతే 250, 350 కూడా కవర్లు ఉన్నాయంట, ఫ్రెష్ ఉంటాయి. ఇది వచ్చి క్యాప్సికం 40 రూపాయలు మామ కేజీ. సేమ్ అక్కడ చూసింది ఇక్కడ చూసింది ఒకటే, కానీ మరి డిఫరెన్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ అది 40 రూపాయలే. ఈ వంకాయ వచ్చి 15 రూపాయలు మామ. ఆవిడ వేసుకుంది మొత్తం 15 రూపాయలు చేసి అయితే వేసుకుంది వంకాయ అయితే ఇది బాగానే ఉంది. వంకాయ అయితే 15 రూపాయలు. ఈ బాక్స్లో క్యాప్సికం వచ్చి 50 రూపాయలు మామ కేజీ. బాక్స్లో క్యాప్సికం 50 రూపాయలు. ఇదైతే కొంచెం పెద్ద సైజు క్వాలిటీగానే ఉంటుంది. అయితే కాయ అయితే మాత్రం ఇదైతే బాక్స్లో ఉంది 50 రూపాయలు కేజీ. ఇది వచ్చి గోకరకాయ. ఈ గోకరకాయ అయితే ఫుల్ ఫ్రెష్ ఉంది మామ. ఇది గోకరకాయ వచ్చి 15 రూపాయలు కిలో. ఇది మొన్నటి వరకు 35-40 కూడా ఉంది, అంటే ఒక 10 రోజుల క్రితం. ఇప్పుడైతే గోకరకాయ చాలా డౌన్ అయిపోయింది, 15 రూపాయలు మార్కెట్లో ఉంది. ఇది వచ్చి 250 రూపాయలు మా కవర్. ఇది 15 కేజీల కవర్ తెల్ల వంకాయ 250 రూపాయలు. అంటే దాన్ని బట్టి కేజీ ఎంత అయిందో లెక్కేయండి. 250 రూపాయలు 15 కేజీల కవర్ వంకాయ అయితే కొంచెం డల్గా ఉంది. ఇది ఈ బంగాళదుంప అయితే ఆలు అయితే ఫుల్ క్వాలిటీ అయితే ఉంది మామ. ఈ ఆలు వచ్చి 28 రూపాయలు. బండ్లోంచి అయితే తీస్తుంది. బండ్లో సరికి అయితే మాత్రం అంతే ఉంటుంది మామ, చెప్పిన రేటే ఉంటుంది, మళ్ళీ తగ్గదు. ₹1 అంతే. ₹1 బంగాళదుంపలో పెద్దగా బేరాలు ఉండవు. ₹1 లేదా గట్టిగా అయితే ఎక్కువ వేసుకుంటే ₹2. అంతకు మించి బంగాళదుంపలో బేరాలు ఉండవు. ఈ వంకాయ మార్కెట్లో చాలా ఉంది మామ. ఇదంతా ₹10, ₹5 కూడా వంకాయ దొరికేస్తుంది ఇప్పుడు. అంటే క్వాలిటీని బట్టి అస్సలు బాగాలేని వంకాయ అయితే ₹6, ₹7 కూడా ఉందంట. ఇప్పుడు దోసకాయ మామ. ఈ దోసకాయ అయితే అస్సలు బాగాలేదు, వెనకైతే పాడేశారు దీన్ని. అంటే ఇగో ఇలా ఉన్నాయి కాయలన్నీ కూడా చాలా డ్యామేజ్లు అయితే ఉన్నాయి. డ్యామేజ్గా చాలా ఎక్కువ ఉంది దీంట్లో. అందుకే ఇది ₹8 అయితే ఉంది మార్కెట్లో. ఇంకా తగ్గుతుంది ఇది, మనం వేసుకుంటే అన్న బస్తాల ప్రకారం లేపితే ఇంకా తగ్గుతుంది. మార్కెట్లో అయితే ₹8 అయితే ఉంది. ఇది వచ్చి కొత్త ఆలు మామ. ఇది కొత్త దుంప అంటారు కదా, అది ₹15 కిలో. ఇది కొత్త దుంప. ఇంకా తర్వాత మార్కెట్లో తిరుగుతూ ఉన్నాం మామ. ఈ మార్కెట్లో ఏంటంటే కొంచెం సరుకు తక్కువ ఉన్నట్టు అయితే అనిపించింది నాకు. అంటే మనకు బోయినపల్లి అలవాటు అయిపోయింది, తర్వాత దానివల్ల కొంచెం తక్కువ ఉన్నట్టు అయితే అనిపించింది. ఈ మిర్చి వచ్చి వైట్ మిర్చి మామ ₹18 అంటే వేసుకోవచ్చేమో. ₹18 అయితే ఉంది. మిర్చి పెరిగింది మా రేటు. ఈ బంగాళదుంప అయితే సూపర్ క్వాలిటీ ఉంది, అదైతే ₹30. ఈ బిగ్ బెంజల్ వచ్చి కవర్ వచ్చి ₹250 మా 15 కేజీల కవర్ ₹250 పెద్ద వంకాయ. ఇదైతే మనం ఆల్రెడీ ఒకసారి బండి మీద అయితే వేసి అమ్మాం కదా పెద్ద వంకాయ. ఇప్పుడైతే ₹250 కవర్. మార్కెట్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది మా. అంటే మనం వెళ్ళిన టైం ఎక్కువ ఏంటో నాకు తెలియదు, కానీ మార్కెట్ అయితే మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది. సరుకు కూడా కొంచెం తక్కువగానే ఉంది మార్కెట్లో. అంటే ఇప్పుడు మేము మార్కెట్లో 11 అయింది. ఇప్పుడు టైం అయితే 11 అయింది. మార్కెట్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. ఇది వచ్చి కొంచెం లావు ఉంది మామ మిర్చి. అయినా కానీ ₹20 అయితే చెప్తున్నారు. మిర్చి కొంచెం లావుగా ఉంది.
మొక్కజొన్న పొత్తు ఉన్నది కదా, ఇవైతే మొక్కజొన్న పొత్తులు అయితే కేజీ అయితే 10 రూపాయలు మామ. కేజీ 10 రూపాయలు. కనీసం ఎంత లేదన్నా ఒక 5-6 పొత్తులు అయితే తూగుతాయి. 5-6 పొత్తులు పైన తూగుతాయి కేజీకి అయితే. కేజీ అయితే 10 రూపాయలు అయితే ఉంది మార్కెట్లో. ఈ దోసకాయ వచ్చి రౌండ్ దోసకాయ, ఇందాక చూపించిన దోసకాయ వేరు, ఇదైతే రౌండ్ దోసకాయ. ఈ దోసకాయ వచ్చి కేజీ 10 రూపాయలు మా మార్కెట్లో. కేజీ 10 రూపాయలు అంటే తక్కువే దిగింది మా రేట్. అది మొన్నటి వరకు 25-30 రూపాయలు అయితే ఉంది దోసకాయ. ఇప్పుడైతే కేజీ 10 రూపాయలు అంటే తక్కువే. మనం వేసుకుంటే 8 రూపాయలు కూడా వస్తుంది అది మనం అడిగితే. ఈ మార్కెట్లో రేట్లు అయితే మీరు తక్కువ అన్నారు కానీ, అంటే చాలా మంది చెప్పారు మా గుడిమల్కాపూర్ మార్కెట్లో రేట్లు తక్కువ అని చెప్పి. కానీ రేట్లు అయితే మాత్రం తక్కువేం కాదు మా. రేట్లన్నీ కూడా ఇంచుమించు బోయినపల్లి మార్కెట్ రేట్లే ఉన్నాయి, అంతకు మించి తక్కువేం కాదు. అంటే ఏ మార్కెట్ అయినా కానీ ₹1-2 డిఫరెన్స్ ఉంటుంది తప్ప మరి అడ్డంగా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే శనగలు అయితే అమ్ముతున్నారు మా. కట్ట అయితే వేర్లతో అయితే డైరెక్ట్ అమ్ముతున్నారు మొక్కతో పాటు. ఈ శనగలు వచ్చి కట్ట వచ్చి ₹250 అయితే చెప్తున్నారు. మనం అడిగామని చెప్పి 200కి అయితే వేసుకోమని అయితే చెప్తున్నారు. అంటే అడిగి వెళ్ళిపోతున్నాం కదా మన రేటు, అందుకని 200కి అయితే వేసుకోమని అయితే పిలుస్తున్నారు. ఈ మార్కెట్ హైలైట్ ఏంటంటే కూరగాయలు కాదు మా. కూరగాయలు ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అన్ని మార్కెట్లో లాగే ఇక్కడ అలాగే ఉన్నాయి, పెద్ద ఏం కాదు. కానీ ఆకుకూరలు అయితే మాత్రం బాగున్నాయి మామ. అంటే మనం కొంచెం ఫ్రెష్గా తీసుకోవాలి, కొంచెం బాగా పట్టుకెళ్ళాలనుకుంటే పొద్దున్న 6-7 టైంకి అయితే మార్కెట్కి వచ్చామంటే మాత్రం మనకి కొంచెం ఫ్రెష్గా అయితే దొరుకుతాయి ఆకుకూరలు. కొంచెం రేటు అటు ఇటు ఉన్నా కానీ కొంచెం ఫ్రెష్ అయితే దొరుకుతాయి. ఆకుకూరలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కట్ట వచ్చి మనకి ఏది కూడా చాలా ఎక్కువ రేట్లు అయితే లేవు. నేను బయట ఆకుకూరలు అయితే కొంటా ఉంటాను కదా అప్పుడప్పుడు, కానీ ఇక్కడైతే రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇది సోయా కూర అంట, 10కి అయితే 2 కట్టలు సోయా కూర. ఇదైతే ఇది చూడమా, కొత్తిమీర అయితే పాడేశారు మొత్తం అంతా కూడా. కొత్తిమీర అయితే ఇలా వేస్ట్గా అయితే పోయింది. అంటే సేల్ లేకో ఏంటో మరి నాకు తెలియదు. కొత్తిమీర అయితే మాత్రం బయట అయితే పడేశారు పక్కకి. మేమైతే మార్కెట్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం మామ. నాకేంటంటే ఈ మార్కెట్ మీద ఒకటే అనిపించింది, అంటే ఇప్పుడు నేను బోయినపల్లి వెళ్తాను, ఎన్టీఆర్ మార్కెట్కి వెళ్తాను, ఎల్బీ నగర్, అలాగే ఒంటిమాడు మార్కెట్ కూడా ఒక 2-3 సార్లు అయితే ఒంటిమాడు మార్కెట్ కూడా వెళ్ళాను. కానీ వాటికి లాగే ఉంది ఈ మార్కెట్ అయితే. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, రేట్లు అయితే ఒకలాగే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అంటే కొంతమంది అయితే అన్నారు మా గుడిమల్కాపూర్ మార్కెట్లో అయితే కొంచెం తక్కువ రేటుకి అయితే వస్తున్నాయని చెప్పి అయితే అన్నారు గుడిమల్కాపూర్. నేను కూడా అలాగే మార్కెట్ చూడలేదు కదా, ఒకసారి అయితే చూద్దాం. ఒకవేళ బాగుందంటే మార్కెట్ కొంచెం రీజనబుల్గా ఉన్నది అనిపిస్తే డైలీ వద్దాం అనుకున్నాను. కానీ మనకైతే ఈ మార్కెట్ అయితే పని లేదు మా. అందులోకి ఇది మనకి కొంచెం దూరం కూడా. బోయినపల్లి అయితే మనకు కొంచెం దగ్గర, ఇదైతే కొంచెం దూరం. అందుకే ఇంకా మనం జస్ట్ ఒకసారి చూసామంత మార్కెట్ని. మనం అయితే సరుకు అయితే మార్కెట్కి అయితే రావాల్సిన పని లేదు మా. మనకి మనం బోయినపల్లి అయితే పోతాం. ఈ అన్ని మార్కెట్ల మీద టాప్ మార్కెట్ ఏదిరా అంటే ఒంటిమాడు మార్కెట్ మా. ఒంటిమాడు మార్కెట్ అయితే మాత్రం అసలు సరుకు అయితే పేరెట్టాల్సిన పని అయితే లేదు. సూపర్ సరుకు అయితే వస్తుంది మా. అక్కడ ఫుల్ క్వాలిటీ అయితే ఉంటుంది, డైరెక్ట్ రైతులు అయితే తెచ్చి అమ్ముతారు కదా. ఒంటిమాడు మార్కెట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది మామ. నేనైతే మా బండి దగ్గరికి అయితే వచ్చాను. నిన్న జామకాయ వేసాం కదా, జామకాయ అయితే ఇంకా మనల్ని వదలలేదు మా. బండి మీద అయితే జామకాయ చాలా అయితే ఉంది, అదైతే అలా అమ్ముతా ఉన్నారు. కొంచెం దగ్గరికి అయితే వచ్చినట్టు ఉంది. నేనైతే ఇప్పుడే వచ్చాను, పొద్దున్నంతా కూడా నేను అలా తిరుగుతూ ఉన్నాను మా. ఇంకా మన ప్లేసుల గురించి షటర్ ఎక్కడో చోట పెట్టుకుందాం అని చెప్పి, అదే షటర్ అని కాదు, ఆఖరికి ఆటో పెట్టుకోవడానికి ఏదో ఒక ప్లేస్ అయితే దొరుకుతుందని చెప్పి నేనైతే టౌన్లో అంతా తిరిగి అయితే వచ్చాను. ఎక్కడైతే ఏది సెట్ అవ్వలేదు, చివరికి వ్యాపారం దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా ఇక్కడ ఒక 70 కిలోలు అయితే ఉంటుంది మా ఈ జామకాయ అయితే. ఈ 70 కిలోల జామకాయ అలా అయితే ఉంది, ఏరుతా ఉన్నారు. కాయ అయితే మాత్రం కొన్ని పళ్ళు అయిపోయినాయి, కొన్ని అయితే నిన్న ఉన్న లుక్ అయితే ఈ రోజు అయితే ఉండదు కదా. జామకాయ అయితే ఒక రోజుకే డల్ అయిపోతుంది మా జామకాయ. ఫస్ట్ రోజు ఉన్నంత ఫ్రెష్గా అయితే తర్వాత రోజు అయితే అస్సలు కనపడదు. ఇది కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోద్ది. జనం అయితే అలాగే ఏరుకుంటారు మా. ఏదో టమాటా జామకాయ ఏరినట్టు అయితే, అదే టమాటా బెండకాయ ఏరుకుంటారు కదా, అలాగైతే జామకాయ అయితే ఏరుకుంటున్నారు. జామకాయ అయితే కొంచెం దగ్గరికి వచ్చేసింది. అసలు ఈ రోజు మనం వ్యాపారం అయితే చూద్దాం మా. ఎంత అమ్మింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది అయితే చూద్దాం. క్యాష్ వచ్చి ₹1120 అయితే క్యాష్ వచ్చింది మా. ఫోన్ పేలు అయితే ₹1170 అయితే ఫోన్ పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. ₹1170 అయితే ఫోన్ పేలో పడింది మా. ₹1120 అయితే క్యాష్ వచ్చింది. మొత్తం ₹2290 అయితే అమ్మకం మా. దాంట్లోంచి ఒక ₹100 కవర్లో, ఒక ₹500 ఆటో, ఒక ₹100 అయితే టీలు టిఫిన్లు ఉంటాయి. ఇవన్నీ తీసేక మనకు ₹1590 అయితే మిగిలింది. దాంట్లోంచి ఒక 300 అయితే నేను లాస్ ఉంది మామ. అవి తీసేస్తే మనకు మిగిలింది ఒక 1200 అయితే మిగిలింది మామ. నిన్న ఈ రోజు కలిపి 1200 మిగిలింది. అంటే మనం లాస్లో ఉన్నట్టే, ఎందుకంటే ఇద్దరు మనుషులు అయితే కష్టపడుతున్నాం దీని మీద. 1200 అంటే 2 రోజులకి ఇద్దరు మనుషులకి కలిపి లాస్ అని చెప్పాలి. అంటే మేము ₹30 అయితే అమ్మేస్తున్నాం. అంటే నిన్న కూడా లాస్ట్కి వచ్చేసరికి కొంతవరకు లాస్ట్లో అయితే 30 కూడా వేసేసాం కాయలు కూడా. అంటే కాయ కొంచెం అటు ఇటుగా ఉంది, అంటే పచ్చిగా ఉంది. అది చూడండి, కొంచెం పచ్చిగా అయితే కనపడుతుంది. దానివల్ల అయితే కొంచెం తగ్గించి అయితే అమ్మాల్సి వచ్చింది. కస్టమర్ కూడా వెళ్ళిపోతున్నాడు మా చూసి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏంటంటే సరే వేసుకోండి 5వ రేట్ అని చెప్పి మేమైతే గంటేస్తా ఉన్నాం కాయనైతే. ఈ రకంగా అయితే జరిగింది మా మన వ్యాపారం అయితే. ఈ రోజు గుడిమల్కాపూర్ మార్కెట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలు మీకు ఆ మార్కెట్ ఎలా అనిపించింది ఏంటో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మామ. సరే అయితే ఉంటాం మరి. రేపు పొద్దునైతే మళ్ళీ మనం ఒంటిమాడు మార్కెట్కి వెళ్తూ కలుద్దాం. గుడ్ నైట్ మామ. ఇది వ్యాపారం.